కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి చివరకు దగా డిఎస్సిగా మారిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నేతల బృందం లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి డిఎస్సితో పాటు పలు కీలక అంశాలపై ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స డిఎస్సి వ్యవహారంలో చోటు చేసుకున్న అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొత్తం 5 ప్రధాన అంశాలపై గవర్నర్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించిన ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు న్యాయం జరిగేలా గవర్నర్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పూర్తిగా మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది. ఇప్పుడు చెప్పాను గవర్నర్ గారికి, చెప్తే అన్నారు దగా ఇన్ తెలుగు దగా సార్ అని, అంటే దగా ఇంగ్లీష్లో వచ్చి ఇది ఫ్రాడ్ అన్నారు. కంప్లీట్లీ ఫ్రాడ్. అంటే ఎందుకు అన్నామంటే దగా డిఎస్సి అని ఎందుకు తప్పులు జరిగి అన్నామంటే, ఏదైనా ఒక విషయాన్ని మేము చెప్పినప్పుడు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఏ వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆధారంతో సహా ఆ ప్రభుత్వం వాటి మీద వచ్చే నిజాన్ని అంటే నివృత్తి చేయాలి. ధర్మం, అది వాళ్ళ బాధ్యత. అప్పుడే వాటి మీద సందేహాలు అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి, ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో విద్యార్థులతోనో లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో లాలుచి పడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు, ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం నుండి ఏదో తెలంగాణ అయిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని ఒకటి జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో డిఈఓ ఆఫీస్లోనో లేకపోతే ఓ సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు ABCDF 1 2 3 4, దాని నుంచి ఇంటర్వ్యూ పిలిచి ఉండేవారు. ఎక్కడుంది లిస్టు ఏమంటే వెబ్సైట్లో పెట్టి, ఎక్కడుంది వెబ్సైట్ అంటే ఎప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత అటు విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని అప్పుడు అది స్టేట్లో వెబ్సైట్లో పెట్టామంటారు, జిల్లాలో ఉండదంట. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని, నేనే 4 డిఈఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు అది చూసుకుంటారండి మమ్మల్ని వెళ్తారు, అయితే డిఓ గారు లేకపోతే APC గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్కలేదు, ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్లో ఉంది, ఈ ముందు ఈ అడ్రస్ కాదు తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్నీ అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత ఎంత పకడ్బందీగా చేసి ఏదైతే ఆ సెంటర్కి వచ్చి దగ్గర 2, 3, 4 కిలోమీటర్లో కూడా పరీక్షలు వచ్చి ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా, వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి ఆ మాస్ కాపింగ్ పోయింది కదా. అంటే శత్రుత్వం ఉండాలి నాయకులకు ఉంటే ఆఫీసర్లకు ఉంటుంది. నాయకులందరూ పరిపాలన గాలికి వదిలేశారు, జరుగుతుందిలే, ఏదో అవుతుందిలే, ఏదో పోతుందిలే అని చెప్పింది. ఇదేం పరిపాలన? ఇవన్నీ కూడా చెప్పాం గవర్నర్ గారికి. అందుకు మేము డిమాండ్ చేసాం, దీని మీద న్యాయ విచారణ జరగాలి. విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీతో జరిగితే న్యాయం జరగదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ ఘటనకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. ఈ ఘటనపై వైసీపీ కావాలని రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై నిందలు మోపటం, కులాల పేరుతో రాజకీయాలు చేయడం వైసీపీ మానుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల కంటే వాస్తవాలను గౌరవించే రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు.
అది ఎటువంటి సంబంధం లేని పార్టీకి నాకు కావాలని కొంతమంది బురద చల్లుతూ ఉన్నారు. నేను కొన్ని రోజుల క్రితం 20 days బ్యాక్ నాకు ఈ విషయం తెలిసింది. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు వాళ్ళు ఎంతో ముళ్ళపూడి ఫ్యామిలీ నాకు ఎంతో సాన్నిధ్యంగా ఉంటూ 25 సంవత్సరాలుగా నాకున్న పరిచయానికి నా వ్యక్తిగతంగా నేను వెళ్ళి వాళ్ళ పరామర్శించి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవటానికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళు నాకు వివరంగా కొంత విషయాన్ని చెప్పటం, దాని తర్వాత పోలీసు వారితో నేను మాట్లాడటం, పోలీసు వారేమో అరెస్ట్ వారెంట్ ఉంది, ఆ వ్యక్తి దొరకట్లేదు, మాకు సంబంధం లేదని వాళ్ళు మాట్లాడటం, లేదు ఉన్నారు కంపల్సరీ లాకప్లోనే ఉన్నాడు వాళ్ళు బయట పెట్టలేదని వీళ్ళు మాట్లాడటం, ఏదైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పటం, దాన్నే ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. అంతేగాని వ్యక్తిగతంగా ఏదో పోలీసు వారిని వెనకేసుకొచ్చి వాళ్ళ వైపున మేము మాట్లాడింది కానీ ఏమీ లేదు. ఎటువంటి ఇది సెటిల్మెంట్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ మాట్లాడటం అయితే జరగలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది కావాలని వైసీపీ నిన్నటి వరకు నా పేరు చెప్పనటువంటి ఆ కుటుంబం ఈరోజు కావాలని వైసీపీ నాయకులు జనసేనని పార్టీని ఆపాదించడం కోసం కావాలని అంబటి రాంబాబు గారు దగ్గరుండి మా పేర్లు చెప్పడం జరిగింది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. బాధ్యతల తరపునే జనసేన పార్టీ కానీ మేము కానీ నిలబడతాం. ఆ తల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశం తప్ప మాకు ఎటువంటి ఆలోచన లేదు. ఈ రోజు కూడా తన బిడ్డ తనకు దొరకాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకు కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు చెప్పారో అక్కడ ఉన్న ఆఫీసర్ను కానీ సస్పెండ్ చేయటం, అదేవిధంగా ఒక ఎంక్వైరీ చేయటం, చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీరు అందరూ చూస్తా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయం చేయవాకండి. రాజకీయాలకు సంబంధం లేదు. ఆ వ్యక్తులు ఆ తల్లి బాధ చూడలేక మేము ఇంటికెళ్ళి పరామర్శించిన మాట వాస్తవం, అంతకు తప్ప దీంట్లో ఏ విషయం జరగలేదు. ఏదైనా బాధ్యతల తరపునే మేము నిలబడతామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ రహస్య రాజకీయ ఎజెండాతో ముందుకు వెళుతుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య విమర్శించారు. ప్రజలను ముఖ్యంగా బహుజన వర్గాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గొడ్డలిదే గెలుపు. ఇంకో ఈ చిత్రంలో హీరో గారు కూడా గొడ్డలు పట్టుకునే ఉన్నాడు. దీన్ని గెలిపించాలి. దీనికి క్రియేషన్ ఏమో వైకాపా పార్టీ సౌరభ్యం సౌజన్యం, నిర్మాత దర్శకుడు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సినిమాకు పెట్టుబడి మద్యం ముడుపులు కేసులో దాచిన అట్టపెట్టెల డబ్బులు 100 కట్టలు, అదే పెట్టుబడి. స్క్రీన్ ప్లే, కథ, మాటలో పాటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు. ఈ సినిమాలో నృత్యం ఒకటి ఉంది. ఈ నృత్యం చేసేవాళ్ళు 4 కుమారులు కాదు కుమారులు. ఒక కుమారేమో పెద్దలు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు, రెండో ఆయన ఉపసభాపతి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉండి సస్పెండ్ అయిన ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, మూడో ఆయన గత ప్రభుత్వంలో వైకాపా సీటు కోసం ఆశించి పాదయాత్ర చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. ఇక 4వ నృత్యకారుడు మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు. ఈ 4 నృత్యకారులు. వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఒక అశాంతి వాతావరణాన్ని కలిగించాలి, జరగనిది జరిగినట్టుగా జరిగింది జరగనట్టుగా చెప్పగలగాలి. వాళ్ళ ప్రావీణ్యంతో, వాళ్ళు నేర్చుకున్న విద్యతో, లేదా వాళ్ళు పెట్టుకున్న రాజకీయ పార్టీలతో ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, అసలు రాష్ట్రంలో పరిస్థితి బాగలా అని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కల్పించనీయకుండా, లేదా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ప్రజలకు అర్థం కాకుండా,
రెండేళ్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఈ విజయ ఫలాలను ప్రజలకు తెలియజెప్పే ఈ ప్రయత్నాలకు కూడా విఘాతం కలుగు చేస్తూ ఎక్కడ ఏది జరిగినా ఏంటి ఈ తేడా అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ పరిపాలనలో అధికారుల దగ్గర నుంచి చాలామంది అట్టపెట్టెలో డబ్బులు పోగేసుకున్నారు. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగారు. చార్టెడ్ ఫ్లైట్లు, క్లబ్బులు, పబ్బులు, అట్టపెట్టెల డబ్బులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో సిబిఐ విచారణ కోరుతూ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. ఘటన జరిగి 400 రోజులు దాటినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో పురోగతి లేకపోవడంతో డీజీపీ, తూర్పుగోదావరి ఎస్పీ, ఏలూరు డీఐజీల నుంచి స్టేటస్ రిపోర్ట్ కోరాలని, హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సిబిఐకి అప్పగించాలని గవర్నర్ను కోరారు. ప్రజల నుంచి వచ్చిన విరాళాలతో 5 లక్షలు కోర్టులో జమ చేసినప్పటికీ దర్యాప్తులో జాప్యం కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తుందని హర్షకుమార్ పేర్కొన్నారు. అనుమానాస్పద రీతిలో ఆయన చనిపోయి ఉన్నాడు. అది పోలీసులు యాక్సిడెంట్ అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో దాన్ని ఆయన హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో పడిపోయి చనిపోయాడనేసి ఆయన చాలాసార్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మేము చెప్పేది ఏంటంటే, మేము పిల్లేసాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ బిల్లు ప్రకారం మేము ఏప్రిల్ నెలలో వేస్తే ఇది సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయి 2 నెలలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళకి రిటర్న్ అఫిడవిట్ వేయలేదు, మాకు సమాధానం ఇవ్వలేదు. అక్టోబర్లో ఈ కేసు వాయిదా వచ్చినప్పుడు మా సంతకాల దగ్గర ఉన్న అఫిడవిట్ ఈ ఫైల్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున జూన్ వచ్చింది. ఇప్పుడు దాకా కౌంటర్ అఫిడవిట్ టీడీపీ గవర్నమెంట్ ఫైల్ చేయలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా హత్యే. అందుకనే వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ వేయలేకపోతున్నారు. కాబట్టి ఇమీడియట్గా మీరు డైరెక్షన్స్ ఇవ్వండి. రేపు జూలైలో మీరు ఈ కోర్టుకి వచ్చినప్పుడు, జూలై 1న వస్తున్నప్పుడు ఇది కూలంకషంగా హైకోర్టు విచారించేటట్టుగా దీని గురించి మీరు విచారించండి, మీరు విజ్ఞప్తి చేయండి అని చెప్పేసి గవర్నర్ గారికి చెప్పడం జరిగా. ఆయన దగ్గర నుంచి కూడా మాకు పాజిటివ్గానే వచ్చినాయి. కాబట్టి ఆయనకి అది అందించి మీకు వినిపిస్తున్నాం. విజయవాడలో పోలీస్ స్టేషన్లు చిత్రహింసల కేంద్రాలుగా మారాయని, పోలీసుల వేధింపుల వల్ల యువకులు బలవుతున్నారని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆరోపించారు. గాదే సాయి కృష్ణ ఘటన తర్వాత కృష్ణలంకకు చెందిన క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. తనను పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి కుమార్ వీడియో వాంగ్మూలం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. క్రాంతి కుమార్ మరణానికి కారణమైన సిఐ నాగరాజుతో పాటు సంబంధిత పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లు అనేవి చట్ట కేంద్రాల్లాగా ఉన్నాయా లేక చిత్రహింసల కేంద్రాల్లాగా ఉన్నాయో అర్థం కాని పరిస్థితి రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ మధ్య గాదె సాయి కృష్ణ లాకప్ డెత్, శవదహనం ఆరోపణలతో రాష్ట్రం కట్టుడుతున్నటువంటి నేపథ్యంలోనే అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఆ పరిధిలో మరో యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి యువకుడు లాకప్, ఏదైతే క్రాంతి కుమారు మరణానికి ముందు సాయి కృష్ణ ఉదంతం ఇంకా జనం మరిచిపోకముందే క్రాంతి కుమార్ మరణం వెలుగులోకి రావటం బాధాకర విషయం. అదే కాదు, అత్యంత ఆందోళన కలిగిస్తున్నటువంటి సంఘటన ఈరోజు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒకటి ఏంటంటే, రాష్ట్రంలో లేక విజయవాడలో చట్టపాలన అనేటువంటిది నడుస్తుందా లేక పోలీసు అధికారుల యొక్క వ్యక్తిగత పాలన కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులకి భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని మాదిగ సోదరుడు, విజయవాడ సంబంధించినటువంటి మాదిగ సోదరుడు క్రాంతి కుమార్ తను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకుంటున్నాను పోలీసుల వేధింపు వల్లే, ముఖ్యంగా నాగరాజు వేధింపుల వల్ల, సిఐ నాగరాజుల వేధింపులు అని చెప్పేసి తను ఒక వీడియో వాగ్మూలం ఇచ్చాడు. ఇక్కడ పోలీసు రాజ్యాంగం, సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదనుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి పోలీసులు ఇదేం పెద్ద కేసులు అని చెప్పేసి అని పెద్దగా సీరియస్గా తీసుకుంటే వాస్తవానికి ఈ పార్టీకి కేసు కట్టాలి,
నాగరాజు మీద చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఏదో తూతు మంత్రంగా ఇదొక అనుమానాస్పద మృతి అని చెప్పేసి కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి చేతులు దులుపుకోవటం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తున్న నాగబంధం చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గాంధీ చిత్ర యూనిట్ కు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా హీరో విరాట్ మాట్లాడుతూ విజయవాడలో ప్రమోషన్స్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సనాతన ధర్మ విలువలు, పురాణాలు, మన నేల వెనుక దాగి ఉన్న రహస్యాలను నెక్స్ట్ జనరేషన్ కు పరిచయం చేసే కథతో ఈ చిత్రం రూపొందిందన్నారు. భారీ యాక్షన్, భావోద్వేగాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా సినిమాలో ఉంటాయని తెలిపారు. జూలై 3న విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్ కు మంచి స్పందన వచ్చిందని, జూన్ 19న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు అభిషేక్ నామా, నిర్మాతలు నిషిత కిషోర్ ఎంతో ఫ్యాషన్ తో సినిమాను నిర్మించారని చెప్పారు. నభా నటేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్ కీలక పాత్రలు నటించారని తెలిపారు. అనంత పద్మనాభ స్వామి విగ్రహ రథాన్ని ప్రతి నగరానికి తీసుకువెళ్లడం ద్వారా సనాతన ధర్మ విలువలను ప్రజలకు చేరువ చేస్తున్నామని, దీనికి విశేష స్పందన లభిస్తుందని విరాట్ పేర్కొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, నాగబంధం చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర సినిమా ప్రమోషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే టెంపుల్ చైర్మన్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మా టీంని మమ్మల్ని బ్లెస్ చేస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాణాలు కానీ, మన కథలు కానీ, మన స్టోరీస్, మన నేలలు వెనుకున్న దాగున్న కొన్ని కథలు అక్కడి నుంచి తీసుకొని చేసే స్టోరీ అనమాట. మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక డివోషనల్ కానీ, ఒక సనాతన ధర్మం గురించి చెప్పే విలువల గురించి ఉంటుంది ఈ సినిమా థియేటర్లో ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. హెవీ యాక్షన్స్, ఎమోషనల్, ఫైట్ అన్నీ ఒక మన సనాతన ధర్మ విలువలు అన్నీ కమ్మకూర్చిన ఒక స్టోరీ అనమాట ఇది. ఇప్పటికే టీజర్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. రేపు 19న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. మీరు ట్రైలర్ని చూసి జూలై 3న సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఈ సినిమాని ఎంతో ప్యాషన్గా తీశారనమాట. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు కూడా ఎంతో ప్యాషనెట్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్ నభా నటేష్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేదు ఇక్కడికి. ఇంకా ఐశ్వర్య మీనన్ అండ్ దక్ష నగర్కర్ కూడా చేశారు ఈ సినిమాలో. సో ఈ సినిమా జూలై 3న రాబోతోంది. ఇదే విధంగా ఇంతే గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాకి ఒక హిస్టారికల్ విక్టరీ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక అనంత పద్మనాభ స్వామిని ప్రజల చెంతకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అదే సార్, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో అనంత పద్మనాభ స్వామి సెట్ చేయడం జరిగిందనమాట. సో అది అయిపోయినాక ప్రమోషన్స్లో భాగంగా మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నిషిత గారు ఆలోచించి ఏంటంటే చాలామంది అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, కానీ కొంతమంది ఆగిపోతారు అనమాట. అలాంటి వారి కోసం ఏంటంటే ఈ స్టాచ్యూ ఐడియాను చేశాం కాబట్టి ఇది ప్రతి సిటీకి తీసుకెళ్తే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన సనాతన ధర్మ విలువలు కానీ, మన దేవుడు కానీ, మన పురాతనమైన వాటి గురించి ఒక ఆలోచన కల్పించడం జరుగుతుందని చెప్పేసి చేసాం అన్నమాట. ప్రతి ఏరియాలో ఒక మంచి సక్సెస్ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి అనంత పద్మనాభ స్వామి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం కానీ, ఫ్యామిలీస్ మెయిన్గా చాలామంది లేడీస్ కానీ వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంటే ఇప్పటికే ట్రైలర్ గార్డులకి స్పందన వస్తుంది కదా, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా గురించి ఐడియా? అదే సార్, ఇది ఒక కొత్త వరల్డ్ అనమాట. కాన్సెప్ట్ ఇప్పుడే రివీల్ చేయలేను, సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నో ప్రాంతాలు తిరిగి మన విజయవాడ వచ్చారు. మీరు సెట్టింగ్ చూశారు, ఆ స్వామి అనంత పద్మనాభుని మీరు చూశారు, ఎంత బాగా నెంబర్ 1గా వచ్చిందో. అలాగే ఒక పాట కూడా చూశారు. అటువంటి పాటలు కొన్ని వందల మంది ఆర్టిస్టులతో ఇవాళ మన హీరో సాయి విరాట్, అట్లాగే అభిషేక్ అనే డైరెక్టర్ గారి డైరెక్షన్లో మంచు కొండల్లో కానీ చాలా బ్యూటిఫుల్గా నాకు కొన్ని చూశారు, షార్ట్లు చూపించారు నాకు. నాగపాములతో, మరి అనంత పద్మనాభుడు అంటేనే మరి పాములు ఉంటాయి,
ఆ దేవాలయం అనేది మనం విన్నాం. మనం ఆ షాట్లు చూస్తుంటే నాకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా కాస్ట్లీ, మరి చాలా ఖర్చు పెట్టి మరి ఈ సినిమా తీశారు. మరి ఈ సినిమా మరి 100 మందితో తీశారు, ఒక్కొక్క పాట 100 మందితో షాట్ తీశారు. మరి చాలా బాగా నాకు నచ్చింది. వీళ్ళంతా కూడా మన వాళ్ళు వచ్చి ఆ తల్లి ఆ దుర్గాదేవి ఆశీస్సుల కోసం అని చెప్పి ఇక్కడ మరి మరి ట్రాఫిక్ లోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఆ తల్లి ఆశీస్సుల కోసమే వచ్చారు ఇక్కడికి. మరి ఆల్మోస్ట్ ఆ తల్లి దేవాలయంలో చేసినట్టు ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం అంతా కూడా మీ అందరి సమక్షంలో మరి బ్రహ్మాండమైన షాట్లు, మంచు కొండల్లో కానీ పాటలు, మరి సెట్టింగ్స్తో కానీ 100 మందితో బ్యూటిఫుల్ షాట్స్, మరి మంచి మంచి తారాగణంతో మరి ఆ డైరెక్టర్ అభిషేక్ గారు చేశారు. చాలా నాకు నచ్చింది. ఆ షాట్ చూపిస్తే అది నన్ను పిలిచారు కావాలని, ఇక్కడికి మీరు రావాలి, మీరు ఇక్కడ దయచేసి మీరు ఒకసారి వచ్చి అనంత పద్మనాభాన్ని చూసి దర్శించి మాకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను మన సాయి విరాట్కి అభినందనలు తెలుపుకున్నాను. గ్యారంటీగా ఇది నెంబర్ 1 సక్సెస్ అవుద్ది, అవ్వాలని కోరుకుంటున్నాను ఆ తల్లి దుర్గాదేవిని. అలాగే నా శుభాశిష్యులు, నా యొక్క అభినందనలు మన అభిషేక్ గారికి కూడా ఎంత బాగా నెంబర్ 1గా ఈ సినిమా తీసినందుకు. అట్లాగే ఇక్కడ సిబ్బంది అన్నీ కూడా వీళ్ళంతా కూడా వీళ్ళ 30-40 మంది వీళ్ళు ఇక్కడ ఈ పెద్ద ర్యాలీ పెట్టుకుని రాష్ట్ర నలుమూలలు తిరుగుతున్నారు. వాళ్ళ కృషి ఫలించాలని చెప్పి నెంబర్ 1 సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూలై 3 ఈ సినిమా రిలీజు. మరి అందరూ కూడా చూడాలి. ఇది హిందూ ధర్మాని కోసం, ఇది పరిరక్షణ కోసం మరి ఈ సినిమా తీశారు. ఇది అందరూ చిన్నపిల్లలు యూత్ కాడి నుంచి అది ఆ సినిమా చూస్తే ఏంటి అనేది తెలుసుద్ది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.